మనం మన దైనందిక జీవితంలో రకరకాలైన ఆకారాలను గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకు మనం చదువుకునేప్పుడు వాడే కలము లేదా పెన్ను ఒక ఆకారంలో ఉంటుంది. అలానే మనం రాసే కాగితము మరొక ఆకారంలో ఉంటుంది. గణితం దృష్ట్యా వీటిని రకరకాలైన జ్యామితీయ నిర్మాణాలు అంటాం. మనం ఈ పాఠంలో ఒక దిశలో ఉండే జ్యామితీయ నిర్మాణాలు లేదా సరళ రేఖల గురించి చదువుకోబోతున్నాం. అలానే ఒకటి లేదా రెండు సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు లేదా పక్కపక్కనే ఉన్నప్పుడు వాటి మధ్య ఏర్పడే కోణాల గురించి కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా ఈ జ్యామితీయ నిర్మాణాలకు సంబంధించిన పదజాలాన్ని నేర్చుకుందాం. ఏదైనా ఒక రేఖ రెండు వైపులా అనంతంగా ఇలా కొనసాగుతూ ఉంటే అలాంటి రేఖని మనం సరళ రేఖ లేదా ఆంగ్లంన లైన్ అని కూడా అంటాం. ఇంగ్లీష్లో లైన్ అని అంటాం. ఇక్కడ ఏబి అనేవి వాటి యొక్క అంతిమ బిందువులు. అవి ఎక్కడ ఉంటాయో కూడా మనకు తెలియవు, అనంతంగా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఏం నిర్వచించవచ్చు సరళ రేఖని? రెండు వైపులా అనంతంగా ఉండే రేఖనే మనం సరళ రేఖ అంటాం. ఇలా సూచిస్తాం ఏబి బార్ అని కూడా. అయితే సరళ రేఖలో ఒక రెండు బిందువులను కనుక మనం కత్తిరించినట్లయితే ఇలా, అంటే రెండు బిందువుల మధ్య ఇలా ఒక సరళ రేఖని మనం కత్తిరించినట్లయితే అది ఈ విధంగా ఒక నిర్మాణాన్ని తయారు చేస్తుంది. దీనిని మనం రేఖాఖండము లేదా లైన్ సెగ్మెంట్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ ఏబి నిర్దిష్ట బిందువులు, అంటే అవి ఎక్కడ అంతమవుతాయో మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎలా నిర్వచిస్తాము? సరళ రేఖలో రెండు బిందువులు అంత్య బిందువులుగా ఉండే భాగం రేఖాఖండము. ఇక్కడ ఏబి బార్ అనే అన్నప్పటికీ రెండిటికి సంజ్ఞలలో తేడాని గమనించండి. తరువాత సరళ రేఖలో కేవలం ఒక బిందువు దగ్గర మాత్రమే కత్తిరించి మరొక బిందువుని అనంతంగా వదిలేసినట్లయితే అది ఇలాంటి ఒక ఆకారాన్ని లేదా నిర్మాణాన్ని ఇస్తుంది. దానిని మనం కిరణము, ఇంగ్లీష్లో రే అని కూడా అంటాం. కాబట్టి ఎలా నిర్వచించవచ్చు? ఒక బిందువు వద్ద ప్రారంభమై నిర్దేశిత దిశలో అనంతంగా సాగే రేఖయే కిరణం. ఇక్కడ ఏ దగ్గర నుంచి మొదలవుతుంది? బి అనేది అనంతంగా ఉంటుంది. ఎక్కడ ముగింపుగా ఉంటుందో మనకి తెలియవు. జతపరచు. రేఖాఖండము, సరళరేఖ, కిరణం, ఇలా మూడు ఆకారాలు ఉన్నాయి. మీరు ఈ వీడియో నుంచి కొంత విరామం తీసుకొని కొంచెం ప్రయత్నం చేయండి. రేఖాఖండం ఎక్కడుంది? ఇది. అలానే సరళ రేఖ మొదటిది, కిరణము రెండవది. మరొక ప్రశ్న, కింది వానిలో కిరణం ఏది? ఏబి బార్, సిడి బార్, ఈఎఫ్ బార్, పిక్యూ బార్. అన్నిటినీ బార్ అని మనం చదివినప్పటికీ ఏది కిరణము, ఏది రేఖాఖండము, ఏది సరళ రేఖ మనం చర్చించాం కదా. మీరు ఏదైనా సందేహం ఉంటే ఈ వీడియోని మరొకసారి పరిశీలించినట్లయితే చాలా సులభంగా సమాధానం చెప్పవచ్చు. కాబట్టి ఏ ఐచ్ఛికము కరెక్ట్ అయిన సమాధానము లేదా సరైన సమాధానం అని మీరు చెప్తారు? ఐచ్ఛికము 2, సిడి బార్. ఇది కిరణం.